సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం ఎప్పుడూ మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు ఎఫ్ఐడిఐ డేటా కూడా చెక్ చేద్దాం ఒకసారి. అండ్ మీ అందరికీ నేను ఒక మంచి గుడ్ న్యూస్ తెస్తున్నానండి. ఏంటంటే 2026, ఓకే, 2026 నుంచి మనకి న్యూ ఇయర్ అయిపోయిన దగ్గర నుంచి మన యూట్యూబ్ ఛానల్లో కంటెంట్, ఆప్షన్ రిలేటెడ్ కానీ, ఫ్యూచర్స్ రిలేటెడ్ కానీ, స్టాక్స్ రిలేటెడ్ కానీ కంటెంట్ మళ్ళీ కొత్త జెన్యున్ కంటెంట్ వస్తుంది. మళ్ళీ స్క్రాచ్ నుంచి మళ్ళీ మొదలెడతాను అంతా. ఓకే, సో అంటే పాయింట్ ఏమంటే ఎందుకు డిసిజన్ తీసుకున్నానంటే, ఇప్పుడు చాలామంది నార్మల్గా వీడియోస్ చూస్తూ మెసేజ్ చేస్తుంటారు, వీడియోస్లో బాగా చెప్పారు, బాగా కంటెంట్. బట్ మెయిన్ కంటెంట్ వీడియోస్ అన్నీ ఒక 1 ఇయర్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్, 1 ఇయర్ కూడా కాదు, 3-4 ఇయర్స్ బ్యాక్. అంటే డైలీ అనాలిసిస్ వీడియో తర్వాత నేను ఇంక ఎక్కువ వీడియోస్ చేయట్లే. మీరు అబ్జర్వ్ కూడా చేస్తే నేను ఎక్కువ లేను వీడియోస్లో. సో మీరు ఈ పాత వీడియోస్లో, బాగా పాత వీడియోస్లో వెళ్తే అక్కడ మీకు వాట్ ఈజ్ ఆప్షన్ చైన్ కానీ, వాట్ ఈజ్ అసలు డెల్టా కానీ, వాట్ ఈజ్ ఇవన్నీ మెయిన్ అక్కడ మీకు కనబడతాయి. మధ్యలో నేను అసలు చేయట్లేదు సరిగ్గా, రీజన్ అవ్వట్లేదు. బట్ 2026 నుంచి మళ్ళీ నేనేమనుకున్నా అంటే, మళ్ళీ కంటెంట్ 3 ఇయర్స్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్, 2 ఇయర్స్ కూడా కాదు, ఇంకా ఎక్కువ, 3 or 4 ఇయర్స్ బ్యాక్ కంటెంట్ వీడియోస్ ఉన్నాయి తప్ప ఇప్పుడు రీసెంట్ టైంలో నేను ఏం చేయట్లే. సో నా పాయింట్ ఏంటంటే, మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి మళ్ళీ అన్నీ చేసుకుంటూ రావాలని. ఇవన్నీ పాత వీడియోలు, స్కాల్పింగ్ స్ట్రాటజీ 3 ఇయర్స్ బ్యాక్, ఆప్షన్స్ బీటీఎస్టీ 3 ఇయర్స్ బ్యాక్, ఆప్షన్ చైన్ రిలేటెడ్, ఇవన్నీ అప్పుడు చూస్తున్నారు. మీరు చూడలేదు అనట్లేదు, మీరు బాగా చూస్తున్నారు, మంచి సపోర్ట్ కూడా ఇచ్చారు. బట్ 3 ఇయర్స్ బ్యాక్ చాలా మార్కెట్ ఇప్పుడు చాలా వరకు మారిపోయింది. సో నేను 2026 మన ఛానల్ మళ్ళీ కంప్లీట్ మీకు మొత్తం కొత్తది కనబడుతుంది. దానికి మీరు ఇప్పటి నుంచి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో నా డిసిజన్ ఎలా అనిపించిందో కింద కామెంట్లు అయితే చేయండి. స్టార్ట్ చేయండి అని మీ మోటివేషన్, మళ్ళీ చెప్తున్నా, మీ మోటివేషన్, మీ కామెంట్సే ఒక్కొక్కసారి నన్ను బూస్ట్ చేస్తాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ మార్కెట్లో చూస్తే ఎఫ్ఎస్ వీళ్ళు సెల్ చేయడం మొదలెట్టారు. ఇక్కడ ఏం కొత్తగా లేదు, ఇదేం కొత్త కాదు మనకి, ఇదేం కొత్త థింగ్ కూడా కాదు, ఎవ్రీ టైం జరిగేదే. సో వీళ్ళు సెల్లింగ్ మొదలెట్టారు కాబట్టి ఈ సెల్లింగ్ అలా వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు డిఎస్ చూస్తే డిఎస్ ఏం చేస్తున్నారు, బై చేస్తున్నారు. ఓకే, డిఎస్ ఏం జరుగుతుంది, డిఎస్ బయింగ్ చేస్తున్నారు, ఎఫ్ఎస్ సెల్ చేస్తున్నారు, పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే, దెర్ ఇస్ నో ఇంపార్టెంట్ న్యూస్లు. ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది ఎప్పుడు, December 31 న్యూ ఇయర్ రోజు. ఓకే, December 31 ఎఫ్ఎంసీ మీటింగు. నాకు తెలిసి ఆ రోజు ఉంటుంది, లేదా పోస్ట్ పోన్ చేస్తారని అనుకుంటున్నాను. బట్ చూద్దాం, దీనికి మార్కెట్ ఏమైనా ఇంపాక్ట్ అయ్యిద్దో లేదన్నది చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా స్టాక్స్ వాళ్ళకి రిజల్ట్ ఉన్నాయంటే ప్రజెంట్ ఏం లేవు. Jan 2కి ఉన్నాయి, స్ప్లిట్ ఉంది. తర్వాత ఇంకేం లేవు. 12కి Q3 రిజల్ట్స్ ఉన్నాయి, కానీ మిడిల్ అయితే ఏం లేవు. ఓకేనా, ఇప్పుడు మార్కెట్ చూద్దాం. మన నిఫ్టీ 50 ఎలా ఉంది, సో సెన్సెక్స్ ఎలా ఉంది, మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అనేది. ఓకేనా, ఫస్ట్ థింగ్ మీరు ఒక 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్తే, లాస్ట్ టైం నేను ఒక ప్యాటర్న్ చెప్పాను, అప్పుడు జనాలకు అర్థం అవ్వలే. సో నేను ఏమని చెప్పాను, ఇట్లా ఇట్లా ఇది ఫాలో అవుతుంది, ఇది ఇక్కడ రిజెక్షన్ తీసుకోవచ్చు, పైకి వెళ్ళొచ్చు, అంటే ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు అనుకున్నాం. బట్ అది ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళింది. నేను ఈ లెవెల్ దగ్గరకు వస్తుంది అనుకున్నాను, అది ఈ లెవెల్ దగ్గరకు వచ్చి టర్న్ తీసుకుంది. ఇప్పుడు పాయింట్ ఇక్కడ నుంచి ఏంటి, ఇప్పుడు మార్కెట్ కంటిన్యూ అవుతుంది అంటే, నా ఒపీనియన్ ప్రకారం, నా పాయింట్ ప్రకారం మార్కెట్ ఇక్కడికి ఉంది. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిందా, ఇక్కడికి వచ్చి రిజెక్షన్ తీసుకుంటే అది మామూలుగా ట్రెండ్ కంటిన్యూ అయ్యేది. బట్ ట్రెండ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయిపోయింది, ట్రెండ్ బ్రేక్అవుట్ అయ్యింది, హయ్యర్ లెవెల్కి వచ్చింది. హయ్యర్ లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకుంది. సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది, ప్రీవియస్ ఎక్కడైతే మనం ఇక్కడికి వస్తుంది అనుకున్నానో ఈ లెవెల్లో ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇఫ్ ఇది కంటిన్యూ అయితే దెన్ మళ్ళీ మీరు ఈ లెవెల్స్ చూడొచ్చు వచ్చే రోజుల్లో పక్కాగా. మళ్ళీ మార్కెట్ రేపు కంటిన్యూ అయితే, ఒకవేళ రేపు కానీ ఇక్కడ నుంచి తిరిగిందా చూడండి, వెరీ ఇంపార్టెంట్. రేపు కానీ తిరిగితే పైకి వెళ్ళిపోద్ది మార్కెట్. ఒకవేళ కింద కంటిన్యూ అయితే కిందకు వస్తుంది. ఓకే, డిసిషన్ చాలా రేపు కానీ మండే ఇంపార్టెంట్. సో రేపు ఇంపార్టెంట్, మీరు చూడాలి. మన ప్లాన్ ఎలా చేసుకుందాం, మన లెవెల్స్. దిస్ ఈజ్ అవర్ లెవెల్ 26,200. ఇది ఇది ఒక రెసిస్టెన్స్, పైన 26,300. దిస్ ఈజ్ ఆల్సో వన్ రెసిస్టెన్స్. ఈ రెండు రెసిస్టెన్స్లో. ఓకే, కింద
దీన్ని సపోర్ట్ కింద పెట్టుకుంటున్నాను నేను. ఇది ఒక సపోర్టు, ఇది గ్రీన్ కలర్ లెవెల్ పెట్టుకుంటున్నా. దిస్ ఈజ్ ద సపోర్ట్. ఓకే, అక్కడ నుంచి ఇంకేదైనా సపోర్ట్ ఉంది అంటే కిందిగో ఇదొకటి, ఈ లెవెల్. దిస్ ఇస్ ఆల్ సపోర్ట్స్. నేను ఇక్కడ ఏం పెడుతున్నాను, ఇవన్నీ మంచి సపోర్ట్లు. ఓకే, దాన్ని బట్టి ఇప్పుడు మనం ప్లాన్ చేద్దాం. ఎస్, ఇక్కడ మన ప్లానింగ్ ఉండాలి. ఎలా మనం ప్లాన్ చేస్తున్నాం ఏంటనేది మీరు చూడండి. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఏం చెప్తున్నాను. పాయింట్ 26,200 ఈజ్ రెసిస్టెన్స్. పైన 26,300 కూడా రెసిస్టెన్సే. ఈ రెండు పక్క పక్కన ఉన్న రెసిస్టెన్స్లు ఇంపార్టెంట్, పక్క పక్కన ఉన్నాయి. ఓకే, అక్కడ నుంచి మీరు కిందకి వస్తే ఎంతవరకు ప్లాన్ చేయొచ్చు చూసి, 26,000 దగ్గర ప్లాన్ చేయొచ్చు ఇది. బట్ ఇది కూడా ఇప్పుడు మనకు క్రాస్ అయితే మళ్ళీ మనకు 25,000. ఓకే, 25,750 ఇక్కడ కూడా. మనం ఇప్పుడు ఎలా ప్లాన్ చేస్తాం? పాయింట్ మనం ఎలా ప్లాన్ చేసుకుంటాం అంటే, మార్కెట్ ఏమైంది, మార్కెట్ ఫాల్ డే లో దగ్గర క్లోజ్ ఇచ్చింది. ఇఫ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఎక్కడ 25,900 దగ్గర ఒక లెవెల్ పెడుతున్నాను చూడండి. ఈ లెవెల్ మీరు చాలా ఇంపార్టెంట్, ఈ లెవెల్. ఓకే, ఇఫ్ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 25,900 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, ఒక సపోర్టు. ఇఫ్ దాని కిందకి కానీ మార్కెట్ వస్తే 30 minutes క్యాండిల్ దీని కింద కానీ క్లోజ్ అయితే డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. సింపుల్. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 25,900 దగ్గర కానీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే 26,000 దీనిపైన నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తా, ఈ పైన అప్ సైడ్. ఓకే, ఇఫ్ అదే 26,200 ఉంది చూసారా, ఇది అండ్ 26,300 ఈ రెండిటికి పైన కానీ ఉందనుకో మార్కెట్, నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్ ప్లాన్ చేస్తా. ఓకే, దీనిపైన అప్ సైడ్కే. సింపుల్ వ్యూ. మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ ఇక్కడ అయ్యింది, క్లోజింగ్ దగ్గర ఇచ్చింది. మోస్ట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 25,900 సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. తీసుకొని పైకి వెళ్తే అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఇఫ్ లేదు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకు వస్తే 25,900 కింద 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అలాగే 25,750 కింద కూడా మనం ఏం చేస్తాం, డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. సింపుల్, అంతే. దానికి మించి ఇంక ఓవర్ కాంప్లికేషన్స్ లేవు. చాలా సింపుల్ వ్యూ, అంతే. ఓకే, ఒకవేళ మార్కెట్ ఇది కాదు ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ రేంజ్లో ఉంటే ఏం చేయాలన్నా, ఫ్లాట్ ఓపెన్ అయితే మన లెవెల్స్ ఏంటి, 26,200, 26,000. ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ రేంజ్లోనే కొద్దిగా పైకి వెళ్ళి రేంజ్లో ఉండిపోయింది. అయితే 26,000 డౌన్ బ్రేక్ అవ్వలేదు, 26,200 అప్ బ్రేక్ అవ్వలేదు. లేదా ఇక్కడ సపోర్టు తీసుకోవట్లేదు, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవట్లేదు, మిడిల్లో ఉంది. దెన్ మనం ఏం చేస్తాం అంటే కామ్గా వెయిట్ చేయాలి. మార్కెట్ ఏం చేస్తుందో చూసి దాన్ని బట్టి మనం ట్రేడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సేమ్ అదే సెన్సెక్స్కి వెళ్ళిపోదాం. సెన్సెక్స్లో కూడా అంతే. 1 hour టైం ఫ్రేమ్లో ఇది ఎగ్జాక్ట్ ఈ రెసిస్టెన్స్ ఫస్ట్ సపోర్ట్లు పెట్టేసుకుంటాను కింద నుంచి. ఇది ఒక సపోర్టు, అక్కడ నుంచి బ్రేక్ అయితే పైన ఏమైపోయిందంటే ట్రాప్ చేసింది. స్వింగ్ ట్రేడ్లు ఎవరెవరు చేస్తారో అందరూ ట్రాప్ అయిపోయారు. మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని ఇక్కడ అందరికీ ట్రాప్ చేసింది. ఈ ట్రెండ్ లైన్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని ట్రేడ్ చేసిన వాళ్ళందరూ బ్రేక్అవుట్ అని చెప్పి స్వింగ్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళందరూ ట్రాప్ అయిపోయారు. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇక్కడ డౌన్ సైడ్ వస్తుందా అనేది మనం చూడాలి. ఓకే, సో ఇక్కడ నుంచి పైన రెసిస్టెన్స్ ఇది, ఆ పైన ఇంకొకటి ఇది. దిస్ ఇస్ ఆల్ మార్కెట్ లెవెల్స్. నేను 15 minutesలోకి వెళ్తున్నాను. ఓకే, సో మధ్యలో ఇంకేదైనా సపోర్ట్ ఉంది అంటే ఇదొకటి. ఓకే, డన్. ఇప్పుడు మార్కెట్ చాలా సింపుల్. 85,000 ఉందా ఈ లెవెల్, 85,600 ఇది, 86,000. ఓకే, ఇవి లెవెల్స్. అలాగే 84,761, 84,400 ఇది ఒకటి. ఓకే, సింపుల్. మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఉంది. మళ్ళీ సేమ్ నేను మార్కెట్ పైకి వెళ్ళి 85,600 పైకి వెళ్ళట్లేదు, ఈ కిందకి రావట్లేదు, లోపల ఉంది. దెన్ వెయిట్ చేసి మార్కెట్ ఏం చేస్తుందో చూసి ట్రేడ్ చేద్దాం.
అదే మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఏదైనా ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది, దాన్ని డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఇఫ్ మార్కెట్ కింద సైడ్ బ్రేక్ అయింది, 85,000 కింద బ్రేక్ అయింది, బట్ 85,000 బ్రేక్ అయ్యింది, నేను ఎక్కడ ప్లాన్ చేస్తాను, 84,761 చూసారా, దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ప్రీవియస్ ఇక్కడ మార్కెట్ హాల్ట్ అయ్యింది, సైడ్ వేస్ జోన్ అయ్యింది. సో దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, ఒక్కవేళ మార్కెట్ సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే చెప్పాను కదా, ఇక్కడ ప్లాన్ చేస్తాం 85,600. ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకు వస్తే 85,000 దగ్గర నుంచి కొద్దిగా కిందకి పడ్డాక 87,761, 84,761. ఈ 84,761 కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తేనే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఇఫ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అప్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకోండి, దెన్ 85,600 దీనిపైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అలానే 86,000 పైన కూడా అప్ సైడ్, ఇది కూడా అప్ సైడ్. ఓకే, ఇవి అప్ సైడ్ లెవెల్స్, అది డౌన్ సైడ్ లెవెల్స్. ఓకేనా, క్లియర్, ఇంతే, దీని మించి పెద్దగా ఏం లేవు, ఎక్కువ కాంప్లికేషన్ కూడా పెట్టుకోకండి మీరు. బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రజెంట్ సపోర్ట్ ధర ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా బాగా వాలటైల్ ఉందండి, అందుకు బ్యాంక్ నిఫ్టీ చెప్పట్లేదు. బట్ స్టిల్ మీరు మంత్లీ ట్రేడ్ చేస్తే ఐ విల్ షో యూ. మార్కెట్ చూడండి, దగ్గర నవంబర్ మంత్ నుంచి స్టిల్ ఇప్పుడు డిసెంబర్ మంత్ అండ్ జనవరి వరకు మీరు బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ అని కదా, నిఫ్టీ కూడా నవంబర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మార్కెట్ ఇదే రేంజ్లో ఉంది, డిసెంబర్ జనవరి వరకు ఇదే రేంజ్. ఆ ముందు ఇక్కడ ఒక రేంజ్ ఉండేది, కొద్దిగా బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ రేంజ్లో. ఇప్పుడు నిఫ్టీ కూడా అలానే ట్రేడర్స్ అయితే నిఫ్టీ కొద్దిగా డైరెక్షనల్ వ్యూ కనబడుతుంది, బ్యాంక్ నిఫ్టీ అలా లేదు, అంతే తేడా. సో కింద అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ దగ్గర ఈ సపోర్ట్లు ఉన్నాయి, ఇగో పక్కనే 2 సపోర్ట్లు ఉన్నాయి. ఆల్రెడీ చాలా టైమ్స్ తీసుకుంది సపోర్టు, ఇప్పుడు కూడా దగ్గరలో ఉంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తుందా లేకపోతే ఇది బ్రేక్ అవుతుందా అనేది చూడాలి, అంతే, ఇంకేం లేదు బ్యాంక్ నిఫ్టీలో. సింపుల్ లెవెల్ 58,800. ఇది ఇక్కడ మళ్ళీ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవుద్దా, ఇది బ్రేక్ అవుద్దా. బౌన్స్ అయితే మీరు ఇంట్రాడేలో అప్ సైడ్కి ప్లాన్ చేస్తారు ఇక్కడ ఈ లెవెల్ ధర. ఒకవేళ బ్రేక్ అయితే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. బట్ డౌన్ సైడ్కి మాత్రం 58,600 బ్రేక్ అయితే బెటర్. ఈ లెవెల్ కూడా, ఈ లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి, అది మంచి బెటర్, మచ్ బెటర్. అలాగే 58,800 కూడా ఇక్కడ కూడా తీసుకునే అప్ సైడ్ వెళ్తే అప్పే. ఆర్ బ్రేక్ అయితే మాత్రం మనం 58,600 బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఒక 2 స్టాక్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ స్కానర్లోంచి నేను ఆ స్టాక్స్ చూపిస్తాను. ఫస్ట్ శ్రీరామ్ సిమెంట్. ఓకే, సో ఇలా ఉంటుంది, శ్రీ సిమెంట్ లిమిటెడ్. ఇది ఎందుకు తీసుకున్నాం అంటే ఇది 1 అవర్ టైం ఫ్రేమ్, ఇక్కడ హవర్లీ టైం ఫ్రేమ్ కనబడుతుంది. హవర్లీ టైం ఫ్రేమ్లో 24 అండ్ ఇది 26th మంచి బయింగ్ వచ్చింది. ఓకే, దీనికి మీరు లెవెల్ పెట్టుకుంటే మీరు ఇక్కడ ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్ లెవెల్, ఇది ఇగో ఈ లెవెల్. ఓకేనా, ఇదొకటి అండ్ అప్ సైడ్ ఇగో ఇదొకటి, ఇది ఒక రెసిస్టెన్స్ జోన్. ఇది ప్రాపర్గా అయితే నాకు అడిగితే ఇదంతా ఒక రెసిస్టెన్స్ జోను. ఈ లెవెల్స్ కొద్దిగా హార్డ్ చేద్దాం మనం. ఓకే డన్, ఈ లెవెల్. ఓకేనా, ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇది ఏ లెవెల్, 26,600 ద్వారా ఈ స్టాక్ రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో మీరు ఈ స్టాక్ని మీరు ఇంట్రాడే కోసం ప్లాన్ చేయొచ్చు 26,600. ఇఫ్ మార్కెట్ షార్ప్గా రేపు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి పడితే మీరు ఒక డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. లేదు మార్కెట్ ఇక్కడికి వచ్చి కన్సోలిడేట్ అయిపోయింది అనుకో, ఇక్కడ బాగా వినండి, మార్కెట్ పైకి వచ్చి పడకుండా షార్ప్గా కన్సోలిడేట్ అయిపోయింది అనుకో, ఈ స్టాక్ వదిలేయండి. ఎందుకంటే కన్సోలిడేట్ అయింది అంటే అది రేపో ఆర్ పైకి వెళ్ళడానికి చూస్తుంది, లేదా ఒక హాల్ట్ అయి పడడానికైనా చూస్తుంది. బట్ ప్రజెంట్ అయితే ఒక రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది, మేజర్ రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది. సో ఇక్కడికి వస్తే ఇక్కడ మనం ఒక డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, ఇది మీరు చూడండి. నెక్స్ట్ వీబీఎల్లో స్టాకు సేమ్ 26th ఒక మంచి బయింగ్ అయింది. బట్ మీరు స్టాక్ని చూడండి కరెక్ట్గా ఎక్కడుందో. ఎగ్జాక్ట్ మీకు చెప్పాలంటే ఇగో ఈ లెవెల్ 485 దగ్గరలో రెసిస్టెన్స్. ప్రీవియస్ ఇక్కడ ఓపెన్ అయింది, పడింది. ఆ ముందు ఇక్కడ ఇది ఒక జోన్ లెవెల్ కన్నా
485 నుంచి 485 నుంచి 82 టు 85 ఈ 2-3 రూపీస్ ఏదైతే జోన్ ఉంది ఇది ఇలా ఇగో ఇదంతా ఒక జోన్. ఓకే, మీకు ప్రాపర్గా చెప్పాలంటే ఇదంతా ఇలా ఒక జోన్, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఇలా జోన్. ఓకే, సో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఈ లెవెల్ ద్వారా చూడండి ఎన్నిసార్లు రెసిస్టెన్స్ తీసుకుందో. ఈ లెవెల్ ద్వారా ఒకసారి వచ్చింది, రెండోసారి వచ్చింది, మూడోసారి వచ్చింది, నాలుగోసారి పైకి ఓపెన్ అయి పడింది, ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది. మళ్ళీ ఒకసారి ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకుంటుందా లేదా బ్రేక్ అయ్యి వెళ్తుందా? ఇఫ్ బ్రేక్ అయ్యి వెళ్తే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే మీరు అప్ సైడ్ ప్లాన్ చేయండి. ఇఫ్ డౌన్ సైడ్ వస్తే సూపర్, డౌన్ సైడ్ ప్లాన్ చేస్తారు మీరు. ఓకే, సింపుల్. ఏది వీబీఎల్ స్టాక్ రెసిస్టెన్స్ ధర ఉంది, మీరు చూడండి. ఓకేనా, డన్. నెక్స్ట్ టెలిగ్రామ్లో అయితే ఈరోజు యాక్చువల్గా డిసెంబర్ బ్యాచ్ మొత్తం కంప్లీటెడ్. వాళ్ళకి మొత్తం అన్ని క్లాసులు కంప్లీట్ అయిపోయి, వాళ్ళకి ఇంక్లూడింగ్ నా స్ట్రాటజీస్, నా కోర్స్ కూడా ఇచ్చాను వాళ్ళతో మొత్తం క్లాసెస్ అన్ని కంప్లీట్. ఇప్పుడు జాన్ నుంచి లైవ్ బ్యాచ్ మొదలైద్ది వాళ్ళకి, అదనమాట. ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫెబ్ నుంచి బ్యాచ్ మొదలైద్ది, న్యూ బ్యాచ్. అందులో జాయిన్ అవ్వాలనుకుంటే రిజిస్ట్రేషన్స్ ఓపెన్లో ఉన్నాయి, మీరు జాయిన్ అవ్వచ్చు. 7700145659 ఇది నా వాట్సాప్ నెంబరు. ఇది ఒక్కటే నా వాట్సాప్ నెంబర్. దీనికి మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను. ఫెబ్ నుంచి బ్యాచ్ మొదలవుతుంది. మీరు నిజంగా హెడ్జింగ్ ఓన్లీ అడ్వాన్స్ హెడ్జింగ్ అనమాట. ఓకే, అడ్వాన్స్ హెడ్జింగ్ మొత్తం నేర్పిస్తున్నాను, ఇంక్లూడింగ్ స్ట్రాటజీస్, ఇంక్లూడింగ్ కోడ్, ఇంక్లూడింగ్ టూల్స్, ఇంక్లూడింగ్ నా ఇంట్రాడే స్ట్రాటజీ, ఎవ్రీథింగ్ అడ్వాన్స్. దాంతోపాటు ఎడిషనల్గా నాకు కొన్ని బోనస్లు కూడా ఇస్తున్నాను. అన్నీ కలిపి ఇందులో ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ అయితే పెడతాను. మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు జనవరిలో బ్యాచ్ మొదలవుద్ది లైవ్ ట్రేడింగ్. లేదు ఫిబ్రవరికి ఆగలేను, జాన్లో లైవ్ ట్రేడింగ్ బ్యాచ్లోనే జాయిన్ అయిపోవాలంటే ఆల్రెడీ రికార్డింగ్స్ ఉన్నాయి ఈ బ్యాచ్వి. ఆ రికార్డింగ్స్ మీరు చూస్తూ జాన్ నుంచి లైవ్ బ్యాచ్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సో అప్పుడు మీకు కూడా టైం కలిసి వస్తుంది. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.